ఫ్రెండ్స్ ఒకసారి మహారాష్ట్రలోని ఒక గ్రామాన్ని పరిశీలిద్దాం. ఇది కిర్మిరి గ్రామం. ఇది కిర్మిరి గ్రామం. ఇక్కడ చూస్తే గ్రామ పంచాయతీ ఉంది. గ్రామ పంచాయతీ వాళ్ళు వేయించిన ఓపెన్ జిమ్ ఉంది. వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి. వాటర్ ట్యాంక్స్. ఇంకొకటి ఏంటంటే హైలైట్ సెల్ ఫోన్ టవర్ కూడా ఉంది. ఊరికొక సెల్ ఫోన్ టవర్ ఉంది ఇక్కడ. అటు ఇంతసేపు మనం ఇదివరకు తిరిగింది జంగల్ ఏరియా, గడ్చిరోల్ జిల్లాలో. అక్కడేమో ఎక్కడ ఊరుంటే అక్కడ టవర్స్ ఉన్నాయి. ఇక్కడ 2-3 ఊర్లకు కలిపి ఒక టవర్ ఉన్నట్టుంది ఇక్కడ. అంటే గుట్టలు కొండలు ఇట్లా ఏమి ఉండవు కదా. ఇది గ్రామ పంచాయతీ కార్యాలయం. మన దగ్గర లెక్కనే మహారాష్ట్రలో కూడా గ్రామ పంచాయతీలు ఉన్నాయి, సర్పంచులు ఉన్నారు. కాకపోతే మండలాలే లేవు. ఇక్కడ తాలూకా కిందికి వస్తుంది అన్నమాట. అంటే మన దగ్గర మన తెలుగు స్టేట్స్లో ఏమో అధికార వికేంద్రీకరణ అనేది జరిగింది. అంటే మండలాన్ని డివైడ్ చేసి ఇక్కడ తాలూకాతోనే డైరెక్ట్గా పరిపాలిస్తారు అన్నమాట. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇక్కడ ఓపెన్ జిమ్ ఉంది. ఈ ఓపెన్ జిమ్లు మన ఏరియాలో కూడా అక్కడక్కడ కొంచెం కనపడతా ఉంటాయి. కానీ డైరెక్ట్ ఇక్కడ చూడుర్రి, బ్రహ్మాండంగా ఏర్పాటు చేసారు. ఓపెన్ జిమ్, విలేజ్ జిమ్. ఓపెన్ జిమ్ తెలుగు వస్తుందా? ఇక్కడ సర్పంచులు ఉన్నారా? ఉన్నారు కదా. ఇక్కడికి అయితే ఇక్కడ ఉంటుంది. ఏ పార్టీ వాళ్ళు? ఏ పార్టీ? మన ఏసీ పార్టీ. ఎస్సీ పార్టీ? ఎస్సీ పార్టీ కూడా ఉంది. ఏం పార్టీ అది? అది పార్టీ అంటే అది ఇట్లా కాదు, మాలోళ్ళు ఉండాలా, ఆయన గెలిచి ఉన్నాడు. మాలోళ్ళు తెలిసి మరి మనకి విలక్షణ అయ్యేది ఉన్నది, సర్పంచులు మరి వచ్చేది ఉన్నది మనకు. ఎప్పుడు? ఇప్పుడు 15 వద్దులలో ఉన్నది ఆడ. 15 వద్దులలో ఎలక్షన్ లేడా? సర్పంచ్ ఎలక్షన్. మర్ర ఇక మర్ర అంటే మళ్ళా అన్నట్టు. మర్ర అంటే 15 వద్దులలో. 15 వద్దులలో మనకేమో ఇప్పుడు తెలంగాణలో అయిపోయింది. మనకి ఇంకా 15 వద్దులు లేట్ ఉన్నది. ఈడ లేట్ ఉందా? ఓకే. నీ పేరేం పేరు అన్న? భీమరావు. నేను కూడా అటుకే బార్జ అడిగిన రుద్రాపూర్, తెలంగాణ పెద్దపల్లి, హైదరాబాద్ కాడికి నాకు తెలుసు. అన్ని తిరిగినావు నువ్వు? అన్ని తిరిగిన. మరి ఎట్లా ఇక్కడ ఎక్కువ ఏ కమ్యూనిటీ ఉంటుంది? అంటే ఏ కుల పోలు ఉంటారు ఇలా? ఇక్కడ ధనుజు కున్బి ధనుజు కున్బి అంటే వాళ్ళని ఏమో ఆర్యోళ్ళు అంటారా? మనం ఆర్యోళ్ళే. మన ఆర్యోళ్ళే అంటాం. మనం ఆర్యోళ్ళే అంటాం. ఆర్యోళ్ళు ఎక్కువ ఉంటారు ఇక్కడ, మాలోళ్ళు తక్కువ ఉంటారు. మరి గొండోళ్ళు ఉన్నారు, గోండ్లు గట్ల ఉన్నది. సరే సర్పంచ్ దొరుకుతామంటే ఇక్కడ కొనపై పెడుతుంది. అవసరం లేదు. ఇక్కడ ఉన్నారా లేదా, ఏంది వ్యవస్థ ఏందని. ఈ వ్యవస్థ చూడ ఇట్లా ఖరాబ్ లేదు. ఇక్కడ కొనపోయి కూర్చి ఇది రావాలి అందరు. ఇది చూడ మొన్నటి నుంచే ఇది స్టార్ట్. వస్తారా మరి జనాలు ఎవరు రారు. ఎవరైనా ఒకళ్ళు అత్తలు ఊతలు పోయితారు అంతే. అసలు దీని విలువ తెలియదు. ఇంకా ఆలోచన తెలియదు. మన గిట్కే ఏంది రోజు పత్తులేరు పొద్దుగా లేస్తే పొలాలు పోయి పత్తులేరుడు, కలుపు తీసుడు, నాట్లేసుడు ఇదే ఉంటది. ఇక్కడ ఒకటే పంట పండుతుంది కదా, వరి పంట. పాపం కాలేమో పని చేసి వాళ్ళు దొరుకుతారు. పాపం వాళ్ళకి కూలి కావాలి కదా, వాళ్ళకే పాపం ఏం లేదు. ఇంటికాడ పొలాలు గిలాలు పొలాలు ఎత్తాళ్ళు, ఇక ఆలాసంటి వాళ్ళు ఏమో పని చేస్తారు. ఇప్పుడు ఇక్కడ నీళ్ళు అయితే ఎప్పటికుంటాయా? ఎప్పటికుంటాయి. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి ఆ నీళ్ళు? ట్యాంకులు. ఈ ట్యాంకులు 2 ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకు? ఇక అల్లలేదు. ఇక్కడ ఇంకా లోపల నుంచి తోడున్నారు సార్. అల్లకి ఎట్లా ఎక్కడి నుంచి వస్తాయి? అది నువ్వు రాంగ ఒక ఒర్రె ఉండే ఆడ నుంచి ఇంట్లో జమ అయింది. ఎక్కడెక్కడైతే ఒర్రెలు ఉంటాయి ఆ నుంచి కొడతారు ఇటు మోటార్లు పెట్టి. ఇక పాపం ఇక వాళ్ళ పనులు చేస్తారు. వాళ్ళకి ఏం లేదు. ఎందుకు వస్తలే? ఉన్నోళ్ళు రారు. గుమ్మి కూడా ఉన్నట్టుంది. గుమ్మిలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ ఇటు అంత పంట పంపించరు, ఖర్చు చేయరు. సార్ మరి దీని మీద ఏమైనా దొరుకుతుందా? ఉట్టి కానీ ఇది మీరు చూపెట్టేది ఏదైనా పనులు? ఇది మహారాష్ట్ర ఎట్టుందని తీయడానికి వచ్చిన. అంటే తెలంగాణకు మహారాష్ట్రకు తేడా అయింది. ఇది మంచిగా ఉందా, అది మంచిగా ఉందా అని. సరే సరే మరి. ఓకే. లేకపోతే కొండపై చూపెడుతుంటే సర్పంచ్. ఏమవుతుంది.
ఈ ఒక ఇల్లు ఉన్నది, ఇక్కడ గుమ్మి ఉన్నది. మీద ఇల్లు తెలుగు వచ్చా రాదా? తెలుగు వచ్చా అంటే రాదా అంటే అర్థమవుతుంది అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి చూపిస్తాను మీకు. గుమ్మి చిన్నప్పుడు మా ఇంట్లో కూడా ఇలాంటి గుమ్మి ఉండే, కాకపోతే అది పుల్చేరు మండలతో కట్టినటువంటి గుమ్మి. ఇక్కడ ఈ గుమ్మి ఇంకా ఉంది. వీళ్ళు ఈ తడకలతో ఇల్లు కట్టుకురు. ఫోన్లో మునిగిపోయాడు బ్రదరు, ఎవరో వచ్చిల్లని చూస్తలేడు, ఏం చేస్తలేడు. ఈ గుమ్మి ఉందిగా, ఇది ఇలా ఒడ్లు దాచుకుంటారు. ఒడ్లు ఇట్లా ధాన్యాలు దాచుకునేది ఇటువంటిది. అది పూర్వం మనం ఎక్కువగా ఏంటంటే భారతీయులు ఏంటంటే చెట్లతో వచ్చినటువంటి వాటితోనే వస్తువులు తయారు చేసుకుంటారు. కానీ కాలక్రమంలో ఏదో గుమ్మిలు పోయినాయి. ఇప్పుడు ఎప్పటిదప్పుడే దుకాణంలో పోయి కొనుక్కొచ్చుకుంటారు బియ్యం చాలా వరకు తెలంగాణలో. అసలు తెలంగాణ అసలు గుమ్ములే కరువు అయిపోయినాయి. ఇప్పుడు చిన్నతనాలు మా ఇంట్లో ఉండే 15 years బ్యాక్, 15 ఏళ్ళ కింద కూడా మా ఇంట్లో గుమ్మి ఉండే, ఇప్పుడు లేదు. అంటే ఇక్కడ ఏంటంటే మహారాష్ట్ర ప్రజలు ఏంటంటే కొత్త పద్ధతులను అలవాటు చేసుకుంటున్నారు. దాంతోపాటు పాత పద్ధతులను కూడా పాటిస్తున్నారు. ఏపీ తెలంగాణలో ఏంటంటే కొత్త వచ్చినాయనుకో పాతవి మర్చిపోతున్నారు, పాత పద్ధతులు మర్చిపోతున్నారు. ఎగ్జాంపుల్ ఇక్కడ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు, బైకులు వాడుతున్నారు, కార్లు కొంటున్నారు, అన్నీ చేస్తున్నారు. అటే టైంలో ఎడ్ల బండలను ఇక్కడ ఉపయోగిస్తున్నారు. ఇట్లా గుమ్మలను కూడా పోనిస్తలేరు. అంటే కొత్త వాటిని అలవాటు చేసుకుంటూనే పాత వాటిని కూడా కొనసాగిస్తున్నారు. ఇది గ్రామ పంచాయతీ, ఇది కిర్మిరి గ్రామం. ఇది ఎగ్జాంపుల్గా నేను ఒక వీడియో చూపించాను అనమాట. ఇక్కడ